లక్ష్మీ ప్రణితి హెలికాప్టర్‌కి ఘోర ప్రమాదమట. జూనియర్ ఎన్టీఆర్ అయితే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణితికి మరి హెలికాప్టర్ ప్రమాదం సంభవించిందనేది తాజాగా సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇలాగా మరి తన భార్య ప్రణతిని మరి ప్రైవేట్‌గా హెలికాప్టర్‌లో ఎందుకు పంపించారు? అది కూడా తను లేకుండా. ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే. వ్యూస్ కోసం కావాల్సిన అడ్డుగోలుగా చేస్తున్నది తప్ప అందులో నిజమేమీ లేదు. మరి వెళితే జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్తారు. హెలికాప్టర్‌లో వెళ్తే ఎన్టీఆర్ షూటింగ్స్‌కి తప్ప ఇంకా దానికి వెళ్ళేటువంటి సమయం లేదు. ఆయన ఏమైనా పొలిటీషియనా? ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలైతే ఒక్కసారిగా షాకింగ్‌గా అనిపిస్తోంది. సో ఎన్టీఆర్ భార్య ప్రణతి పేరు మీదుగా వచ్చింది. కేవలం కూడా ప్రచారం మాత్రమే అంది. అందులో నిజానిజాలు లేదనేది తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతికి ప్రమాదం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదనేది సమాచారం కాబట్టి ఫ్యాన్స్ వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక ప్రస్తుతం తారక్ సినిమాల విషయానికి వస్తే దేవరాజ్ షూట్లో ఉన్నారు. ప్రస్తుతం దేవరాజ్ షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో విలన్ చేస్తున్నటువంటి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. ఆయనకి సర్జరీ జరిగింది. ఒక నెల రోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. తర్వాత మళ్ళీ ఈ నెల రోజుల షూటింగ్‌తో పాటు ఇంకా కావాల్సిన సీజీ వర్క్స్, అలాగే మ్యూజిక్ వర్క్స్, సిట్టింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్టోబర్ 10వ తేదీన సినిమాని థియేటర్‌లోకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. అక్టోబర్ 10న దేవర ఫస్ట్ పార్ట్ వస్తుందని స్వయంగా ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.